నెహెమ్యా 12వ అధ్యాయము. షేల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుతో కూడా వచ్చిన యాజకులను లేవీయులను వీరే: యేషూవ, షెరాయా, ఇర్మియా, ఎజ్రా, అమర్యా, మల్లూకు, హట్టూషు, షెకన్యా, రెహూము, మెరేమోతు, ఇద్దో, గిన్నెతోను, అబీయా, మీయామిను, మయద్యా, బిల్గా, షెమయా, యోయారీబు, యెదాయా, సల్లు, ఆమోకు, హిల్కీయా, యెదాయా అనువారు. వారందరూ యేషువ దినములలో యాజకులలోనూ వారి బంధువులలోనూ ప్రధానులుగా ఉండిరి. మరియు లేవీయులలో యేషువ, బిన్నూయి, కద్మీయేలు, షెరేబ్యా, యూదా స్తోత్రాది సేవ విషయములో ప్రధాని అయిన మత్తన్యాయు అతని బంధువులను, మరియు బక్బుక్యాయు, ఉన్నీయును వారి బంధువులను వారికి ఎదురు వరుసలో నుండి పాడువారు. యేషువ యోయాకీమును కనెను. యోయాకీము ఎల్యాషీబును కనెను. ఎల్యాషీబు యోయాదాను కనెను. యోయాదా యోనాతానును కనెను. యోనాతాను యద్దూవను కనెను. యోయాకీము దినములలో పితరులలో ప్రధానులైన వారు యాజకులై ఉండిరి. వారెవరనగా షెరాయా ఇంటివారికి మెరాయా, ఇర్మియా ఇంటివారికి హనన్యా, ఎజ్రా ఇంటివారికి మెషుల్లాము, అమర్యా ఇంటివారికి యెహోహానాను, మెల్లీకు ఇంటివారికి యోనాతాను, షెబన్యా ఇంటివారికి యోసేపు, హారీము ఇంటివారికి అద్నా, మెరాయోతు ఇంటివారికి హెల్కయి, ఇద్దో ఇంటివారికి జకర్యా, గిన్నెతోను ఇంటివారికి మెషుల్లాము, అబీయా ఇంటివారికి జిక్రి, మిన్యామీను ఇంటివారికి మోవద్యా ఇంటివారికి పిల్టయి, బిల్గా ఇంటివారికి షమ్మూయా, షెమయా ఇంటివారికి యెహోనాతాను, యోయారీబు ఇంటివారికి మత్తెనై, యెదాయా ఇంటివారికి ఉజ్జి, సల్లయి ఇంటివారికి కల్లయి, ఆమోకు ఇంటివారికి ఏబేరు, హిల్కియా ఇంటివారికి హషబ్యా, యెదాయా ఇంటివారికి నెతనేలు. ఎల్యాషీబు దినములలో లేవీల విషయములో యోయాదా, యోహానాను, యద్దూవ కుటుంబ ప్రధానులుగా దాఖలైరి. మరియు పారసీకుడగు దర్యావేషు ఏలుబడి కాలములో వారే యాజక కుటుంబ ప్రధానులుగా దాఖలైరి. ఎల్యాషీబు కుమారుడైన యోహానాను దినముల వరకు అనుదినము జరుగు విషయముల గ్రంథమందు వారు లేవీయుల కుటుంబ ప్రధానులుగా దాఖలైరి. లేవీయుల కుటుంబ ప్రధానులైన హషబ్యాయు, షెరేబ్యాయును, కద్మీయేలు కుమారుడైన యేషువయును వారికి ఎదురు వరుసలో పాడు తమ బంధువులతో కూడా దైవజనుడైన దావీదు యొక్క ఆజ్ఞను బట్టి స్తుతిపాటలు పాడుటకు వంతుల చొప్పున నిర్ణయింపబడిరి. మత్తన్యా, బక్బుక్యా, ఓబద్యా, మెషుల్లాము, టల్మోను, అక్కూబు అనువారు గుమ్మముల దగ్గరనున్న పదార్థపు కొట్టుల యొద్ద కాపుకాచు ద్వారపాలకులుగా ఉండిరి. వీరు యోజాదాకునకు పుట్టిన యేషువ కుమారుడైన యోయాకీము దినములలోను, అధికారి అయిన నెహెమ్యా దినములలోను, యాజకుడును శాస్త్రియునగు ఎజ్రా దినములలోనూ ఆ పని జరువుచు వచ్చిరి. యెరూషలేము ప్రాకారమును ప్రతిష్ఠించు కాలములో వారు ఆ ప్రతిష్ఠాచారమును స్తోత్ర గీతములతోనూ పాటలతోనూ స్వరమండల సితార చేయి తాళములతోనూ సంతోషముగా జరిగించున్నట్లు లేవీయులను తమ సకల స్థలములలో నుండి యెరూషలేమునకు రప్పించుటకు పూనుకొనిరి. అప్పుడు గాయకుల వంశస్థులు యెరూషలేము చుట్టూనున్న మైదాన భూమిలో నుండి, నెటోపాతి యొక్క గ్రామములలో నుండి కూడుకొని వచ్చిరి. మరియు గిల్గాలు యొక్క ఇంటిలో నుండి, గెబ యొక్కయు అజ్మావెతు యొక్కయు పొలములలో నుండి జనులు వచ్చిరి. ఏలయనగా యెరూషలేము చుట్టూను గాయకులు తమకు ఊళ్లను కట్టుకొని ఉండిరి. యాజకులను లేవీయులను తమ్మును తాము పవిత్రపరచుకొనిన తరువాత జనులను, గుమ్మములను, ప్రాకారమును పవిత్రపరచిరి. అటు తరువాత నేను యూదుల ప్రధానులను ప్రాకారము మీదికి తోడుకొని వచ్చి స్తోత్ర గీతములు పాడువారిని 2 గొప్ప సమూహములుగా ఏర్పరచితిని. అందులో ఒక సమూహము కుడి ప్రక్కను పెంటగుమ్మము వైపున ప్రాకారము మీదను నడిచెను. వారి వెంబడి హోషయాయును యూదుల ప్రధానులలో సగము మందియును వెళ్ళిరి. మరియు అజర్యాయు, ఎజ్రాయు, మెషుల్లామును, యూదాయు, బెన్యామీనును, షెమయాయును, ఇర్మియాయు అనువారు పోయిరి. యాజకుల కుమారులలో కొందరు
బాకాలు ఊదుచూ పోయిరి. వారెవరనగా ఆసాపు కుమారుడైన జక్కూరునకు పుట్టిన మీకాయ కనిన మత్తన్యాకు పుట్టిన షెమయా కుమారుడైన యోనాతానునకు పుట్టిన జకర్యాయు, అతని బంధువులగు షెమయ, అజరేలు, మిలలై, గిలలై, మాయి, నెతనీలు, యూదా, హనాని అనువారు. వీరు దైవజనుడగు దావీదు యొక్క వాద్యములను వాయించుచు పోయిరి. వారి ముందర శాస్త్రియగు ఎజ్రాయును నడిచెను. వారికి ఎదురుగా ఉన్న ఊట గుమ్మము దగ్గర దావీదుపురము యొక్క మెట్ల మీద దావీదు నగరును దాటి ప్రాకారము వెంబడి తూర్పు వైపు నీటి గుమ్మము వరకు పోయిరి. స్తోత్రగీతములు పాడువారి రెండవ సమూహము వారికి ఎదురుగా నడిచెను. వారి వెంబడి నేనును వెళ్ళి తిని ప్రాకారము మీదనున్న సగము మంది కొలుముల గోపురము అవతల నుండి వెడల్పు ప్రాకారము వరకు వెళ్ళిరి. మరియు వారు ఎఫ్రాయిము గుమ్మము అవతల నుండియు, పాత గుమ్మము అవతల నుండియు, మత్స్యపు గుమ్మము అవతల నుండియు, హననీయులు గోపురము నుండియు, మేయా గోపురము నుండియు, గొర్రెల గుమ్మము వరకు వెళ్ళి బందీగృహపు గుమ్మములో నిలిచిరి. ఆ ప్రకారమే దేవుని మందిరములో స్తోత్రగీతములు పాడువారి రెండు సమూహములను నేనును నాతో కూడా ఉన్న అధికారులలో సగము మందియు నిలిచి ఉంటిమి. యాజకులగు ఎల్యాకీము, మయషేయ, మిన్యామీను, మీకాయ, ఎల్యోయేనై, జకర్యా, హనన్య బాకాలు పట్టుకొనిరి. ఇజ్రహయ అనువాడు నడిపింపగా మయషేయ, షెమయ, ఎలియా, జెరు, ఉజ్జి, యెహోహానాను, మల్కీయా, ఏలాము, ఏజెరులను గాయకులు బిగ్గరగా పాడిరి. మరియు దేవుడు తమకు మహానందము కలుగజేసెనని ఆ దినమున వారు గొప్ప బలులను అర్పించి సంతోషించిరి. వారి భార్యలు, పిల్లలు కూడా సంతోషించిరి. అందువలన యెరూషలేములో పుట్టిన ఆనందధ్వని బహుదూరమునకు వినబడెను. ఆ కాలమందు పదార్థములకును, ప్రతిష్టార్పణలకును, ప్రథమ ఫలములకును, 10వ వంతుల సంబంధమైన వాటికిని ఏర్పడిన గదుల మీద కొందరు నియమింపబడిరి. వారు యాజకుల కొరకును, లేవీయుల కొరకును ధర్మశాస్త్రానుసారంగా నిర్ణయింపబడిన భాగములను పట్టణముల పొలముల నుండి సమకూర్చుటకు నియమింపబడిరి. సేవ చేయుటకు నియమింపబడిన యాజకులను బట్టియు, లేవీయులను బట్టియు యూదులు సంతోషించిరి. మరియు గాయకులను, ద్వారపాలకులను దావీదును అతని కుమారుడైన సొలొమోనును ఆజ్ఞాపించినట్లు దేవుని గూర్చిన పనులను, తమ శుద్ధిని గూర్చిన పనులను నెరవేర్చుచు వచ్చిరి. పూర్వమందు దావీదు దినములలో గాయకుల విషయములోను, స్తోత్రగీతముల విషయములోను, పాటల విషయములోను ఆసాపు ప్రధానుడు. జెరుబ్బాబెలు దినములలో నేమి, నెహెమ్యా దినములలో నేమి ఇశ్రాయేలీయులందరూ వారి వంతుల చొప్పున గాయకులకును, ద్వారపాలకులకును భోజన పదార్థములను అనుదినము ఇచ్చుచూ వచ్చిరి. మరియు వారు లేవీయుల నిమిత్తము అర్పణలను ప్రతిష్ఠించుచూ వచ్చిరి. లేవీయులు అహరోను వంశస్థులకు వాటిని ప్రతిష్ఠించిరి.